ప్రకాశం జిల్లా సంబంధించి ఆర్యవైశ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్యవైశ్యులకి ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా అన్న రాంబాబు గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆర్యవైశ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 వరకు ఆర్యవైశ్యులకు ఏ విధంగా తోడుగా ఉన్నారు, ఆర్యవైశ్య కులానికి కావచ్చు, అదేవిధంగా వాసవి మాత దేవాలయాలకు కావచ్చు, అదేవిధంగా ఆర్యవైశ్యులు నిర్వహించే సత్రాలని స్వేచ్ఛగా వారికి ఇచ్చే విధంగా జీవో ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఆర్యవైశ్యులకి అనేక శ్రీశైలంలో కానీ మిగతా ఇతర చోట్ల సత్రాలకి స్థలాలు కేటాయించడం కానివ్వండి, చింతామణి నాటకాన్ని నిలిపివేస్తూ జీవో ఇవ్వడం కానివ్వండి, అట్లా ఎన్నో రకాల మేల్స్ ఆర్యవైశ్యులకి ఎంతమందికి పదవులు ఇచ్చారు, ఇవన్నీ కూడా చర్చించుకోవడం కానివ్వండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్యవైశ్యులకి పదవులు కానీ ఆర్యవైశ్యులకి మేలు చేయడం కానీ పక్కన పెట్టేసి పూర్తిగా కూడా ఆర్యవైశ్యుల మీద దాడులు చేసే విధంగా దాదాపు సుమారుగా 20 నుంచి 25 మంది వరకు ఆర్యవైశ్యుల మీద మన SC/ST కేసులు పెట్టడం కానివ్వండి. ఇదే జిల్లాకు సంబంధించి పొదిలి ఎవరైతే సతీష్ అని చెప్పని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడో, ఆ వ్యాపారస్తుడిని స్థానిక SI ఏ విధంగా అతన్ని స్టేషన్ తీసుకెళ్ళి చితకబాది మా అబ్బాయిని ఎందుకు స్టేషన్ తీసుకెళ్ళాలని చెప్పని ప్రశ్నించిన తండ్రిని కూడా కొట్టి ఇబ్బంది పెడితే అతని మీద కనీసం SI మీద కేసు కట్టకుండా, చర్యలు తీసుకోకుండా ఒక 10 రోజులు VRలో పెట్టి మళ్ళీ మార్కాపురానికి అతన్ని పోస్టింగ్ చేశారంటే ఆర్యవైశ్యులకి కొట్టినందుకు అతనికి ప్రమోషన్ ఇచ్చారన్నమాట. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, చీరాల ఘటన కానీ, చీరాల్లో ఒక చిరు వ్యాపారి రోజువారీ వడ్డీలతో ఇబ్బంది పడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది నన్ను వేధిస్తున్నారు, కాల్ మనీ పేరుతో వడ్డీలు బాగా వసూలు చేశారు అని చెప్పని అతను మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అతను చెప్పిన పేర్ల మీద కేసు పెట్టిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఎవరైనా సరే మన కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తే చాలు అటువంటి ఆర్యవైశ్యుల మీద అనేక మంది మీద SC/ST కేసులు. అది తెలుగుదేశంలో పనిచేస్తున్న ఆర్యవైశ్యుల మీద కూడా మీరు కావలి ప్రాంతంలో కావలిలో చూసుకుంటే కనుక మార్కెట్ డైరెక్టర్గా అతను చేస్తున్నాడు. అతను ఏ విధంగా రోడ్డు మీద చెతకబాది పడేసారు చూశారు మీరు. అట్లా దాడులు అనేది ఆర్యవైశ్యుల మీద భౌతిక దాడులు కావచ్చు, వ్యాపారస్తుల మీద అధికారుల దాడులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఆర్యవైశ్యులు ఈరోజు స్వేచ్ఛగా వ్యాపారం చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆర్యవైశ్యులు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించే విధంగా, వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా మొన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈరోజు మొట్టమొదటిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించాం. ఈరోజు ఈ మీటింగ్స్ ఆర్యవైశ్యులకి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు అని చెప్పని ఒక మెసేజ్ ఇచ్చే విధంగా, వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా, వాళ్ళని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. తప్పనిసరిగా ఏ ఆర్యవైశ్యుల మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం దాడులు చేయాలంటే భయపడే విధంగా మేమందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పని తెలియపరుచుకుంటూ ఈరోజు కొద్ది రోజులు ముందే అనుకున్నాం ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా పెడతామని. ఈరోజు ఎంతమంది వచ్చారో చూశారు కదా ఈరోజు జనాలు. ఎందుకంటే ఆర్యవైశ్యులు 2 సంవత్సరాల్లో ఎన్నో వేధింపులకి, వ్యాపారాలు లేక దాడులు జరుగుతుంటే వేధింపులకి ఇబ్బంది పడి వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు కూడా చూస్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు ఈరోజు అన్న మా మీద కేసు పెట్టారు అనేది. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. అన్ని విధాల్లో కూడా ఆర్యవైశ్యులకి ఈ రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. అంటే చెప్పేది మహిళలకి భద్రత లేదు, వ్యాపారస్తులకు భద్రత లేదు, ప్రజానికానికి భద్రత లేదు. కేవలం డబ్బా కొట్టుకోవడానికి తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికి పనికి రాకుండా ఉంది పరిస్థితి. ఎందుకంటే శాంతి భద్రతలు అనేది ఎవ్వరు కూడా బాగా విఘాతం అయిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రత అనేది లేదు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కనుక గాడిని పెట్టకపోతే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తప్పకుండా 2.2 అనేది గ్యారంటీగా చూస్తారు అందరూ కూడా. ఒకసారి భీమవరం సభ చూసిన తర్వాత కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా దడ పుట్టేసింది.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ విధంగా ఉంటుందో అనేది భీమవరం సభ కావచ్చు, ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ వేలాది మందిలో ఈరోజు బయటకు వస్తారంటే ఒకటి జనాకర్షణ ఉన్న వ్యక్తి, ప్రజలకు మేలు చేసిన వ్యక్తి. కూటమి ప్రభుత్వం మాయ మాటల్లో పీఠం ఎక్కినప్పటికీ కూడా ఒక్క వాగ్దానం నిలబెట్టుకోబోయేటప్పటికీ ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడులకి, అదేవిధంగా కుటుంబం మీద దాడులు చేయడం, అనేక హననాలు చేయడం ప్రయత్నం చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు ఒకదానికైనా సమాధానం చెప్పగలిగారా? ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మేలు చేయండి అని చెప్పడం తప్ప, పొగాకు రైతులు ఇబ్బంది పడతారు వాళ్ళకి మేలు చేయమడం తప్ప, మామిడి రైతులు ఇబ్బంది పడతారు వాళ్ళకి మేలు చేయమడం తప్ప, వీటికి మీరు స్పందించట్లేదు. మీరు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరు ఉన్నారు, రైతులకు కనీసం అండగా ఉండే పరిస్థితి లేదా? రైతులు ద్రోహిగా మాత్రం ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోతుంది.